కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదం కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కేసులు నమోదు చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. పాలసీ ప్రకారం వెళ్తున్న తనను బూతులు తిట్టడం ఏంటంటూ క్వశ్చన్ చేస్తున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావుపై నోరు పారేసుకున్నారు ఎమ్మెల్యే నానాజీ. బూతులు తిట్టి మాస్క్ లాగేశారు. అతని అనుచరులు మెడికల్ విద్యార్థులపై దాడి చేయడం ఇప్పుడు వివాదానికి తెరలేపింది. ఎమ్మెల్యేపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అసలు గొడవ ఏంటంటే రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో వాలీబాల్ ఆడేందుకు వచ్చారు ఎమ్మెల్యే అనుచరులు. అయితే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందని సిబ్బంది చెప్పారు. కానీ వినకుండా ఎమ్మెల్యే నానాజీ అనుచరులు మళ్లీ రావడంతో వారిని ఉమామహేశ్వరరావు అడ్డుకోవడం జరిగాయి. దీంతో ఎమ్మెల్యే స్వయంగా వచ్చి కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ను ఇష్టానుసారంగా తిట్టారన్నది వారి ఆరోపణ. ఇక విషయం సీరియస్ కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి డాక్టర్కి క్షమాపణ చెప్పించారు. ఈ వివాదంపై హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ స్పందించారు. డాక్టర్లను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు. వ్యవహారం మొదలడంతో డిప్యూటీ సీఎం పవన్ కూడా ఎమ్మెల్యే నానాజీపై సీరియస్ అయ్యారు. కానీ డాక్టర్ల సంఘం మాత్రం ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేయడంతో వ్యవహారం ఎంతవరకు వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది.